హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, నేను రోజు వచ్చే పార్క్లోకి అయితే వచ్చాను. ఈరోజు పార్క్ న్యూగా ఉందన్నమాట. 2 days అయింది చేంజ్ చేసి. చూడండి, వాతావరణం కువైట్లో మారిపోయింది. కువైట్ వాళ్ళంతా వాతావరణం మారిపోయి చల్లగాలం వచ్చినప్పుడు ఇట్లా చెట్లన్నీ తెచ్చి పూడుస్తారనమాట. చూడండి, ఇదొకటి ఇదంతా మొన్న అంతా కొమ్మలంతా ఇట్లా వంగిపోయి కిందికైతే వచ్చినాయి కదా. ఇదేం చెట్టు? ఇది వచ్చేసి మాకు వాయిలాక్ అంటారు. ఇది వాయిలాక్ చెట్టు అనమాట. ఇది చూడండి, ఇది మా ఇంటి దగ్గర పార్కు. ఇది వచ్చేసి రేంజ్ చెట్టు అనమాట. రేంజ్ చెట్టు. ఇంకా చూడండి, అంతా కత్తిరించేసి చెట్లు, కొమ్మలన్నీ ఖర్జూరపు చెట్లు. ఈ ఖర్జూరపు చెట్లు ఇంకా జనవరి ఫిబ్రవరి వచ్చేటప్పటికి పూతలు అయితే వస్తాయన్నమాట, కాయలు కాసేదానికి. చూడండి, ఇదబ్బా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ చెట్టు. చూడండి ఎంత బాగుందో. ఆకులే ఇట్లా రెడ్గా ఉన్నాయి. ఇదేం చెట్టు మరి, సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, చామంతి చెట్లు. చామంతి ఎంత బాగున్నాయో కదా. ఇది చూసేదానికి పూల చెట్టు ఉన్నట్టుంది. దీనికి చూడండి కంప అయితే ఇట్లా పూలు పూసి ఆకులు అంతా ఉంది కదా. కింద చూడండి ఈ షాక్ లాగా ఉంది కంపలు. ఈ ముళ్ళులు చూడండి ఎంతెంత పడుకున్నాయో, షాక్ లాగా ఉన్నాయి. అన్నయ్య ఎక్కడ పట్టుకుంటాడో అని భయం వేస్తుంది నాకైతే. ఇది కూడా అట్లాంటి చెట్టే అన్నమాట. ఇవి చెట్లు. ఇది చూడండి, ఇవి కూడా చామంతిలే. ఇవి ఒక రకమైనటివి. ఇవి అయితే కాగితాల పూలు రకరకాలు అయితే తెచ్చినారు. ఇవే అన్నమాట మా ఇంటి దగ్గర చెట్లు. చూడండి, ఇక్కడంతా ఈ కువైట్ వాళ్ళు ఈ చలికాలం వచ్చిందనుకో ఈ విధంగా అన్ని చెట్లు తెచ్చి బూడుస్తారనమాట. పాపం మళ్ళీ అన్నీ ఎండాకాలం వచ్చేటప్పటికి అన్నీ చనిపోతాయి దారుణంగా. చూస్తే భయంకరంగా అనిపిస్తుంది పాపము. ఎందుకంటే అంత వేడి ఉంటుంది అనమాట ఇక్కడ కువైట్లో. ఇప్పుడైతే బాగుంది కదా చూసేదానికి పార్కు. మా కన్నయ్య చూడండి, ఏదో పెద్ద చలి పెట్టినట్టు ఎంతలా స్వెటర్ వేసాడో. ఆ స్వెటర్ గురించి నేను ఇప్పుడే ఒక వీడియో తీస్తాను అనమాట. ఒక 2 days నుంచి ఈ స్వెటర్ని అయితే ఇసుపెట్టకుండా వేసుకుంటా ఉన్నాడు. నేను ఒక వీడియో తీసి పెడతాను ఇప్పుడే. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.